ఇన్నాళ్ళు సినిమాల మార్కెట్ని ఎఫెక్ట్ చేసిన ఎన్నికల హడావిడి ముగిసిపోయింది. వరల్డ్ కప్ కంటిన్యూ అవుతోంది, కానీ సినిమా బిజినెస్ మీద ఎఫెక్ట్ చేసే స్థాయిలో మాత్రం సందడి లేదు. దీంతో ఇన్నాళ్ళు థియేటర్స్కి ఆడియన్స్ రావట్లేదు అని ఫీల్ అయిపోతున్న ఇండస్ట్రీ జనం ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి పాజిటివ్ ట్రెండ్ని వెండితెర క్యాష్ చేసుకుంటుందా? గత 3 నెలలుగా సినీ పరిశ్రమ ఎంతో నష్టపోయింది. థియేటర్స్ కు జనం రాకపోవడంతో ఏకంగా సింగిల్ స్క్రీన్స్ ని మూసేసే వరకు వచ్చింది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎన్నికల హడావిడి ముగిసింది. దీంతో ఆడియన్స్ థియేటర్లకు వస్తారు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఆ నమ్మకంతోనే ఈ వారం పెద్ద సంఖ్యలో సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాల్లో ఎక్కువ క్రేజ్ ఉంది హరోం హర మీదే. పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించారు. ఈ సినిమాతో పాటు ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కిన ఏవం మీద కూడా కాస్త బజ్ ఉంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఇంద్రాణి, కామెడీ డ్రామా మ్యాజిక్ షాప్ మూర్తి సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. పెద్దగా హైప్ ఉన్న సినిమాలు లేకపోయినా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపిస్తోంది. స్ట్రైట్ సినిమాలు మాత్రమే కాదు, డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. విజయ్ సేతుపతి 50వ సినిమాగా తెరకెక్కిన మహారాజా, లవ్ మాక్టైల్ 2, రాజధాని రౌడీ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరి ఈ సినిమాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.